హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టమోటా పప్పుచారు తయారు విధానం నేర్చుకుందాం. ముందుగా కందిపప్పును శుభ్రంగా కడుక్కోవాలి. పప్పుచారుకు కందిపప్పు చాలా వేయనవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే చాలు. ఈ కందిపప్పును శుభ్రంగా కడిగి స్టవ్ మీద ఉంచుకొని తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకుందాము. అది ఉడికేలోపు టమోటాలు, పచ్చిమిర్చీలు అన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకుందాము. ఇందుకు కావలసినవి టమోటాలు శుభ్రంగా కడుక్కొని ఇలా చీల్చుకున్నాను. పచ్చిమిర్చి తొటిమల తీసేసి శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ అంత చింతపండు, ఒక 2 వంకాయలు, వెల్లుల్లి, వీటన్నిటిని ఈ పప్పులోకి వేసుకోవాలి. ఉడుకుతున్న పప్పులోకి వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన కొత్తిమీరను శుభ్రంగా కడుక్కొని దీన్ని కూడా అందులోకి వేసుకోవాలి. కొంచెం పచ్చి కరివేపాకు కూడా కడుక్కొని వేసుకోవాలి. ఈ పచ్చి కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్టీగా స్మెల్ బాగుంటుంది. తగినన్ని వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ పప్పుచారు చాలా నీళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుక్కర్ విజిల్లో పొంగు రాకుండా కొద్దిగా ఆయిల్ వేసి కలియబెట్టి మూత వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పొంగు రాదు. తర్వాత కుక్కర్ మూత తీసి ఈ ఉడికిన మిశ్రమాన్ని ఇలా ఒక కుండలోకి వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న పప్పును ఇలా మెదుపుకోవాలి. తర్వాత పోపు వేసుకుందాం. పోపుకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వీటన్నిటిని రెడీ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి వీటన్నిటిని వేసి బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. అంతే, వేడివేడి పప్పుచారు రెడీ. వేడివేడి అన్నంలో కొంచెం ఊరగాయ వేసుకొని ఉల్లిపాయ, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ పప్పుచారు అంటే చాలా ఇష్టం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.